26వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనేది మన జీవితంలో ఎంత అవసరమై ఉన్నదో ఈ వచనం ద్వారా మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ప్రియులారా, పునరుద్ధరణ అనేటువంటి మాటకు వెనుకకు తిరగడము లేక తిరిగి విడిచిన స్థానానికి రావడము లేక వస్తువులను దాని పూర్వస్థితికి చేర్చడము అనే అర్థాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో కూడా మనము తిరిగి చేరవలసిన అనుభవాలు ఏవైతే ఉన్నావో వాటికి తప్పకుండా మనము చేర్చబడవలసిన వారముగా గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అనేకమైన అద్భుత కార్యాలలో ఒకటి ఇక్కడ గ్రుడ్డివానికి చూపును ప్రసాదించుట అనేది గమనిస్తూ ఉంటాము. పుట్టుకతోనే గుడ్డితనాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొని రాబడినప్పుడు యేసయ్య అతనికి ఏ రీతిగా స్వస్థతను కలుగు చేసి ఉన్నారో ఈ భాగంలో మనం చూస్తూ ఉంటాము. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు వాని కన్నులను ముట్టగా 24వ వచనంలో వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అని అన్నాడు. అనగా అతడు చూస్తున్నాడు కానీ స్పష్టంగా చూడలేకపోతా ఉన్నాడు. మనుషులు చెట్లులాగా కనిపిస్తూ ఉన్నారట. ఆ చెట్లు కదులుతూ ఉన్నాయట. అయితే యేసుక్రీస్తు ప్రభు అలా అతన్ని విడిచిపెట్టలేదు. మరలా అతని కన్నులపైన చేతులు ఉంచారు. అప్పుడు వాడు తేటగా చూడడం ప్రారంభించాడు. స్నేహితులారా, కేవలం చూడలేని స్థితిలో ఉన్న వ్యక్తిని ఏదో కాస్త చూసి అనుభవంలోనికి తీసుకొని రావడంతో యేసుక్రీస్తు ప్రభు సరిపెట్టుకోలేదు. అతడు సంపూర్ణంగా చూడడం నేర్చుకోవాలి. అతడు తేటగా చూడడం నేర్చుకోవాలి. స్పష్టంగా తన ముందున్నటువంటి వాటిని, తన చుట్టూ ఉన్నటువంటి వాటిని గ్రహించగలిగినటువంటి స్థితిలోనికి రావాలి అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఒక వ్యక్తి పునరుద్ధరించబడవలసి ఉన్నది. దేనికి పునరుద్ధరించబడవలసి ఉన్నది లేక దేనికి మరలా అతడు తిరిగి చేర్చబడవలసి ఉన్నది అనే విషయాన్ని ఈ ఉదయకాలము లేఖనాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటనగా దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతూ ఉంది. దేవుడు తన ప్రజలతో ఉండబోతూ ఉన్నారు. వారు దేవుణ్ణి కలిగి తమ దేవునిగా చేసుకొని దేవునితో వారు, దేవుడు వారితో కూడా కలిసి ఉండే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వాస్తవానికి ప్రియ స్నేహితులారా, మానవుడు దేవునితో ఉండడము అనేది ఎందుకు అంత అద్భుతంగా అనిపిస్తుంది అనంటే ఆదిలోనే ఆదాము హవ్వలు ఈ అనుభవాన్ని కలిగిన వారే.
ఏదెను తోటలో వారు దేవునితో చక్కటి సహవాసాన్ని వారు కలిగి ఉన్నారు. అయితే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను వారు తృణీకరించి తిరుగుబాటు చేస్తున్నందుచేత భయంకరమైన పాపము, ఆ పాపం యొక్క దుష్ఫలితాలు వారు దేవుని సన్నిధి నుంచి బయటకు గెంటివేయబడి ఉన్నారు. దైవ సాన్నిధ్యాన్ని వారు పోగొట్టుకొని ఉన్నారు. ఆదాముతో ప్రారంభమైనటువంటి ఆ పతనము యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ప్రాణము పెట్టే వరకు కూడా కొనసాగుతూనే వచ్చింది. మానవుడు దేవునికి దూరమైపోతూనే వచ్చాడు. ఎంత దూరము అనంటే దేవుడే మానవునిగా ఈ లోకానికి అవతరించి దూరమైపోయినటువంటి మానవుణ్ణి వెదకి రక్షించేటంత దూరంగా మానవుడు తన జీవితాల్లో తొలగిపోవడం అనేది జరిగింది. అయితే ప్రియులారా, ఏ దేవుని సాన్నిహిత్యాన్నైతే మానవుడు పోగొట్టుకొని ఉన్నాడు, అదే సన్నిధిని దేవుడు మరలా పునరుద్ధరించబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి దూరంగా ఉన్నామా? దేవునితో సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవరు నాయందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తారు అని చెప్పి, వింటున్న ప్రియ దైవజనమా, ప్రభువులో మనం ఉండాలని, ప్రభు మనతో ఉండాలి అని ఎంతగానో దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అయితే మనము ఉంటున్నది ప్రభువుతోనా లేక లోకంతోనా అనేది ఆలోచన చేసుకోవాలి. దేవునితో మన జీవితాన్ని మనము కలిగి ఉండుట అనేది, ఆ అనుభవంలోనికి మనం పునరుద్ధరించబడుట అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చే వరకు కూడా ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నట్లుగానే ఈనాడు కూడా ఎంతోమంది దేవునికి దూరమైపోయినందుచేత మరలా వారు తిరిగి వచ్చి దేవుణ్ణి కలుసుకుంటారు అని, దేవునితో కలుస్తారు అని దేవుడు ఎంతగానో కనిపెడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభువుతో ఉన్నామా? అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నామా? దేవునితో సాన్నిహిత్యాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? ఇదిగో ప్రభు పిలుస్తున్నారు, నా యొద్దకు రండి అని చెప్పి. కనుక దేవునికి దూరంగా జీవించుట అనేది అది జీవమునకు ఆధారం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవములోనికి ప్రవేశిస్తాము అని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆ రీతిగానే ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం చూస్తే 4వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. వింటున్న ప్రియ దైవజనమ, వాక్యములో మనం గమనిస్తున్నాం కదా, ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు. మనము పునరుద్ధరించబడవలసినది, తిరిగి మరలా రావలసినది ఎక్కడికి అనంటే ఆ ప్రారంభపు ప్రేమలోనికి మనం రావాలి. రక్షించబడిన తొలి దినాలలో దేవుని పట్ల మనకున్న అచంచలమైన ప్రేమ, అన్నిటిలోనూ దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి మాత్రమే మనం ఇచ్చేటువంటి ఆధిక్యత రాను రాను కూడా తగ్గిపోతూ వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నాము. అప్పుడున్నంత వైరాగ్యము ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడున్నంత ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయింది. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ప్రారంభపు దినాల్లో ఎంత ఆత్మీయంగా, ఎంత దైవీకంగా జీవిస్తూ ఉండేవారమో, కానీ ఇప్పుడంతా కూడా మెకానికల్గా మారిపోతూ వస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తా ఉన్నారు, ఆ మొదటి ప్రేమకు తిరిగి రావాలి. దేవుడు పునరుద్ధరించాలనుకుంటున్నారు. ఆ
ఆ మొదటి ప్రేమలో మనం నిలబెట్టాలనుకుంటున్నారు. అయితే మనము ఒక్కసారి మన మనస్సు త్రిప్పుకోగలిగితే దేవుడు ఆ అనుభవంలోనికి తీసుకుని వస్తాడు. స్నేహితులారా, మనం అధికంగా దేన్ని ప్రేమిస్తున్నాము? దేవునినా లేక ఈ దేహాన్నా? దేవునినా ఈ లోకాన్నా? దేవునినా లేక మన ఆశలు మన ఇచ్చలను ప్రేమిస్తూ ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నన్ను వెంబడిస్తాడు అని ప్రభు చెప్పారు కదా. అంటే మనము దేవుణ్ణి ఎంత వెంబడిస్తున్నామో, దేవుణ్ణి ఎంత అనుసరిస్తున్నామో అనే దాని మీద మనము ఎంత ప్రేమిస్తున్నామో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, భక్తుడైనటువంటి అబ్రహాము తనకు లేక పుట్టిన కుమారుడు ఇస్సాకును చాలా మిక్కిలిగా ప్రేమించడం ప్రారంభించాడు. ఒక దినమందు ప్రభు అడిగాడు, అబ్రహ్మా, నీకొక్కడైన కుమారుణ్ణి, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నేను చూపించే ఒక పర్వతం మీద నాకు దహనబలిగా అర్పించు అని అంటే అబ్రహాము మరొక ఆలోచన పెట్టుకోలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. తనకొక్కడైన కుమారుడు, తన వృద్ధాప్యమందు దేవుని చేత పొందుకున్నటువంటి ఇస్సాకును తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెడితే నిజంగా దేవునికి ఎంత సంతోషం కలిగిందండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఎందుకు దేవుణ్ణి మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి? ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నవారి కంటే, ఈ లోకంలో ఉన్నవాటి కంటే యేసయ్య నిన్ను అధికంగా ప్రేమిస్తున్నారు. యేసయ్య నీ పట్ల చూపిస్తున్న ప్రేమ, నా పట్ల కనబరిచిన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అది కల్వరి ప్రేమ, అది నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రేమ. మరి ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపించినప్పుడు మనం ఈ లోకాన్ని ప్రేమిస్తే అది ఎంత దారుణం. మనం ఈ దేహాన్ని మాత్రమే ప్రేమిస్తే అది ఎంత అవివేకం. మనము ఈ లోకపు ఆశల కొరకు మనం జీవిస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తే అది ఎంత మోసము ప్రియులారా. అందుకనే దేవుని ప్రేమకు తిరిగి రావాల్సిన వారమై ఉంటున్నాము. అధిక ప్రేమ దేవుని కొరకు మనము చెల్లించబద్దులమై ఉంటున్నాము అని దయచేసి మర్చిపోవద్దు. ఇక మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక వాక్యములో వ్రాయబడుతున్నది ప్రియులారా, ఇర్మియా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యమిచ్చేదను? వారు వినుటకు తమ మనసు స్థిరపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. నేను ఎవరితో మాట్లాడాలి? వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. వారు వినడానికి వారి మనసును సిద్ధం చేసుకోవడం లేదు. వారు దేవుని వాక్యంలో సంతోషం లేని వారుగా ఉంటున్నారు. అంటే ప్రారంభంలో చాలా చక్కగానే దేవుని మాట వింటూ వచ్చారు. రాను రాను దేవుని మాటను వారు నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. స్నేహితులారా, వారు తిరిగి వాక్యం దగ్గరికి రావాల్సిన అవసరతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునండి, మనం కూడా వింటున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. కానీ మనసు పెట్టి ఎంతవరకు వింటున్నాము? దేవుడు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉన్నారు. పూర్వకాలము నానా సమయములలో నానా రీతులుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. మరి యేసయ్యే తన స్వయంగా మనతో మాట్లాడుతూ ఉంటే మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామా? వాక్యాన్ని విననేరకుండా ఉంటున్నామా? వాక్యాన్ని గ్రహించకుండా ఉంటున్నామా? వాక్యానికి విధేయత చూపించకుండా ఉంటున్నామా? ప్రియులారా, దేవుని వాక్యానికి అప్పగించుకొనవలసిన వారమై ఉంటున్నాము. మనము పునరుద్ధరించబడాలి. మనం తిరిగి వాక్యం దగ్గరికి రావాలి. తిరిగి వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. వాక్యానికి అప్పగించుకున్నప్పుడు మాత్రమే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చింది అని చదువుతూ ఉంటాము. అప్పుడు అబ్రహాము తృణీకరించలేదండి. ఆ వాక్యాన్ని స్వీకరించాడు, ఆ వాక్యాన్ని హత్తుకున్నాడు, ఆ వాక్య ప్రకారంగా నడుచుకున్నాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ వచ్చాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, విస్తారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. మనసు పెట్టి వాక్యం వింటున్నారా? వాక్యానికి అప్పగించుకుంటున్నారా? వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి ఆశ మనలో పుట్టుకొస్తూ ఉందా? బైబిల్ చెప్తా ఉంది, ఆయన మాట వినుట శ్రేష్టము అని చెప్పి. ఆయన సన్నిధిలో ఉండడం కంటే కూడా
ఉన్నవారు ఆయన మాట వినుట అనేది వారికి ఆశీర్వాదం ప్రియులారా. ఎవరైతే దేవుని చేత ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడుతూ ఉంటారో వారు దేవుని సాన్నిహిత్యాన్ని సంపాదించుకుంటారు. వారు దేవుని మిక్కిలిగా ప్రేమిస్తారు. వారు దేవుని వాక్యాన్ని హత్తుకుంటారు, అప్పగించుకుంటారు. ఇలా ఈ కార్యాలు వారి జీవితంలో ఉంటే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో తెలుసండి. వారు నూతన సృష్టిగా మార్చబడతారు. వారి మనస్సులు మార్చబడి నూతనపరచబడతాయి. వారు నూతన బలము చేత నింపబడతారు. దేవుని కొరకు చాలా రోషం కలిగి జీవించగలుగుతారు. ఈ ఉదయకాలం పరీక్షించుకుందాం. దేవుని కృపలో పునరుద్ధరణ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆధ్యాత్మికంగా నన్ను పునరుద్ధరించండి. తిరిగి మరలా ఆ ఉన్నతమైన ముందున్న స్థితిలోనికి నన్ను చేర్చండి అని ప్రభువుని అడుగుదాం. దేవునికి మహిమకరంగా జీవించుదాం. ప్రభువు మనను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమందు నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడుతున్నారు. మీ మాటల కొరకు ఎంతగానో స్తోత్రములు తండ్రి. మేము ఆత్మీయంగా పునరుద్ధరించబడవలసి ఉంది ప్రభువా. అవును తండ్రి, మీతో సాన్నిహిత్యం అనేది మాలో కొరవడిపోతూ ఉంది దేవా. మేము మిమ్మలను ప్రేమించే విషయంలో కూడా తప్పిపోతూ ఉన్నాము. వాక్యాన్ని హత్తుకుని అప్పగించుకునే విషయంలో కూడా మేము చాలా మందకొడిగానే ఉంటున్నాం ప్రభువా. మమ్మల్ని సరిదిద్దండి ఆయన. మీ యొక్క ఉన్నతమైన స్థానంలోనికి, మీరు కోరుకున్నటువంటి స్థితిలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాము. వాక్యం వినడం వారందరినీ మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబంలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరికి సమాధానము, నెమ్మది, ఆయురారోగ్యములను ప్రసాదించండి. మీ సేవ చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.